నిరుద్యోగ విజయోత్సవ సభ అని పెట్టుకుని యువకులు అరెస్ట్ చేయడం శోచనీయమని బీఆర్ఎస్పీ నాయకులు అన్నారు. యువజన విజయోత్సవ సభకు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్పీ నాయకులను యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువజన వికాస్ అనే సభ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం యువకులను అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరన్నారు. అలాగే హైడ్రాతో హైదరాబాద్ నాశనం చేశారని రైతు బంధుకు రామ్ రామ్ చేసిన ఘనత కాంగ్రెస్ ది అన్నారు. రాష్ట్రంలో పెద్ద పెద్ద అడుగుపెట్టే రోజులు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా పెద్దపల్లి సభ పెడతాడు. ఏదైతే యువజన వికాస్ అంటూ ఒక సభ పెడతాడు, దానికి ఏదైతే యువజనులందరినీ అరెస్ట్ చేసి ఆ సభ పెట్టడం శోచనీయం. ఎందుకంటే హైడ్రాతోని హైదరాబాద్ నాశనమైంది. అదేవిధంగా రైతు బంధుకు రామ్ రామ్ చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్టల్ చూసినా విద్యార్థులంతా కూడా అరిగోసపడుతున్నారు. సరైన ఏదైతే ఆహారం అందించగా ఏదో గొప్ప విజయాలు సాధించాలని ఆ విజయాలకు సంకేతంగా సభ పెట్టడము ఏదైతే ప్రజలందరూ హర్షిస్తలేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేశామని చెప్పారు, కానీ ఆ రుణమాఫీ కూడా రైతులందరికీ అందని విషయం అందరికీ కనబడుతుంది. ఎందుకంటే రైతులందరూ పోయి ఏఈఓ ఆఫీసులు కానీ సొసైటీలో కానీ లొల్లిపెట్టడం మనం క్లియర్ గా చూస్తున్నాము. ఏదైతే రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు. కేవలం సంతోషంగా ఎవరున్నారంటే కాంగ్రెస్ నాయకులు, ఏదైతే వాళ్ళ మంత్రివర్గం వాళ్ళ నాయకులే సంతోషంగా ఉన్నారు. వాళ్ళ నాయకుల సంతోషంగా తగ్గట్టు అధికారులతో సభ ఏర్పాటు చేసుకోవడము మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే అర్ధరాత్రి అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము.